వెల్కమ్ టు రాజనీతి. ఒక షిప్ మునిగిపోతూ ఉంటే అందులో ఉండే ప్రయాణికులు ఎట్లా బయటకు దూకుతుంటారో అట్లాగే ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి నాయకులంతా కూడా బయటపడిపోతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటపడతా ఉన్నారు. కొంతమంది కేసుల భయానికి, కొంతమంది జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ వైఖరి నచ్చక, ఇట్లా రకరకాలుగా కొంతమంది ప్రత్యర్థి పార్టీలతో ముందే మాట్లాడుకొని బయటకు వస్తుంటే, ఇంకొంతమంది ఏమో ముందు అసలు బయటకు వెళ్తే చాలు తర్వాత చూసుకోవచ్చు అన్నట్టుగా ఆ పార్టీకి రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఈ 6 నెలల్లో దాదాపు 10 మందికి పైగా ప్రముఖ నాయకులే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కొంతమంది జనసేనలో, కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు ఈ జాబితాలో మాజీ మంత్రి, చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఆవిడ మీద కేసులు పెట్టే అవకాశం ఉండటంతో జనసేన వైపు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఆవిడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అండతో రెచ్చిపోయారు బాగా. నియోజకవర్గంలో వసూళ్ల పర్వానికి తెరదీశారు. చాలామందిని ఇబ్బంది పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. అయితే అధికారం మారిన తర్వాత బాధితులంతా కూడా బయటకు వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు రజనీ అరాచకాల మీద. ఇప్పుడు ఆవిడకి పేబ్యాక్ టైం, ఆవిడ అరాచకాలకి పేబ్యాక్ టైం వచ్చింది. ఎడ్లపాడు మండలంలో ఒక స్టోన్ ట్రస్ట్ యజమాని నంబూరు శ్రీనివాసరావు అని ఆయన విడదల రజనీ వాళ్ళు బెదిరించి 2,20,00,000 వసూలు చేశారు మా దగ్గర నుంచి అని అధికారులకు ఫిర్యాదు చేశారు. రజనీ పిఏ ఆ సమయంలో వీళ్ళని రజనీ వాళ్ళ ఆఫీస్కి పిలిపించి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తే, మేము 5 కోట్లు ఎందుకు ఇవ్వాలి మీకు, మేము నియమ నిబంధనల ప్రకారమే వ్యాపారం చేసుకుంటున్నాము, మీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటని వీళ్ళు తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత వీళ్ళ క్రషర్ దగ్గరికి అప్పుడు విజిలెన్స్లో పనిచేస్తున్న జాషువా అనే అధికారి క్రషర్ దగ్గరికి వెళ్ళాడు. రజనీ పంపించేసరికి ఆయన అక్కడికి వెళ్ళి, మీరు ఇప్పుడు డబ్బులు కట్టకపోతే రజనీకి 50 కోట్లు ఫైన్ రాస్తా, దీని మీద మీరు 50 కోట్లు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించలేదని నేను రాస్తాను అని చెప్పి క్వారీని మూసేస్తానని చెప్పి బెదిరించాడు. దీంతో ఈ జాషువా ఎవరంటే ఆ తర్వాత కాలంలో కృష్ణా జిల్లా ఎస్పీగా కూడా పనిచేశాడు ఇతను. ఇప్పుడు గవర్నమెంట్ మారాక ఇతనికి పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా పెట్టారు. సో వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళి కాళ్ళబేరానికి వెళ్ళి ముందేమో మేము ఇవ్వలేమన్నారు, తర్వాత అంత ఇవ్వలేమని చెప్పి బతిమాలుకుంటే 2 కోట్లకు ఒప్పుకున్నారు అమ్మగారు. 2 కోట్లకు ఒప్పుకొని ఆవిడ 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, ఆవిడ పిఏకు 10 లక్షలు, మొత్తం 2,20,00,000 ఇచ్చేసినట్టు శ్రీనివాసరావు గారు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీళ్ళ ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు, విచారణ జరిపారు. అసలు ఆ రోజున జాషువా చేసిందే నకిలీ తనిఖీల పేరుతో నాటకం ఆడాడు అతను వీళ్ళని బెదిరించడానికి అని చెప్పి తేల్చారు. ఎందుకంటే ఎక్కడికైనా తనిఖీలకు వెళ్లే ముందు విజిలెన్స్ డీజీ పర్మిషన్తో వెళ్ళాలంట. జాషువా అలాంటి పర్మిషన్ ఏం తీసుకోకుండా అక్కడికి వెళ్ళాడు. దీంతో అధికారులు జాషువాని ప్రశ్నించారు, జాషువాని క్లిప్ చేశారు. క్లిప్ చేస్తే మొత్తం బయటకు వచ్చేసింది. లంచం తీసుకున్నట్టు ఆధారాలు దొరికినాయి. ఒక శ్రీనివాసరావు కాదు, ఇంకా చాలామంది క్రష్ యజమానుల దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేశారని తేలింది. సో ఇప్పుడు దీని మీద ఏసీబీ అధికారులు విచారణ మొదలు పెట్టబోతున్నారు. ఈ విచారణ నుంచి తప్పించుకునేందుకే కూటమి ప్రభుత్వంలో పార్టీగా ఉన్న జనసేన పార్టీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేరుగా టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేదు, టీడీపీ వాళ్ళు రానివ్వరు. ఒకప్పుడు ఆవిడ టీడీపీలో పెరిగిన మొక్కే కాబట్టి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద తీవ్రమైన విమర్శలు కూడా చేశారు కాబట్టి ఆవిడకి ఆ ఛాన్స్ ఉండదు. మేబీ వెళ్తే జనసేనకి వెళ్ళాలి. ఇటీవల జనసేనలో చేరిన ఒక వైసీపీ నాయకుడు కూడా ఈవిడ్ని ఆ పార్టీలో చేర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే గతంలో అరాచకాలు చేసి ఇప్పుడు కూటమి పార్టీలో చేరితే ఈ కేసుల నుంచి వీళ్ళకి రిలీఫ్ దొరుకుతుందా లేదనేది కూడా చూడాలి. అయితే ఈ అరాచకులను దండించకుండా పార్టీల్లో చేర్చుకోవటాన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు, పరిశీలిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలు నిర్ణయాలు తీసుకుంటే ఆ పార్టీల భవిష్యత్తుకు బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.